ఇంకొక చిన్న మాట, ఇదిగోండి ఈ పూలు చూసారా, ఈ మాల. ఈ మాలలో ప్రతి పువ్వు మన సబ్స్క్రైబర్స్కి కోరికలు అన్నమాట. మీ పేర్లు, మీ కోరికలు ఇవన్నీ అమ్మకి అలంకరిస్తాను. అంటే అమ్మ పాదాలకి మీ కోరికలు వెళ్ళిపోయినట్టే. పేరు పేరున ప్రతి ఒక్కరి కోరిక అమ్మ దగ్గర చేర్చుతున్నాను నేను. అమ్మ మీకు ఇందులో ఏ పువ్వు కోరిక నిజమైంది, ఏ పువ్వు ఇందులో స్వచ్ఛమైంది, ఇందులో ఏ పువ్వు నిజాయితీ కలిగి ఉంది, ధర్మ మార్గంలో ఇందులో ఏ పువ్వు ఉంది అని మా అమ్మ ఎంచుకొని చక్కగా ఈ పూల కోరిక మా అమ్మ తీరుస్తుంది. అంటే మీ కోరిక తీరుస్తుంది తప్పకుండా. సరేనా? మరి మీరు అందరూ న్యాయంగా ఉండండి. ఈ మాట చెప్పడానికే మళ్ళీ చిన్న షార్ట్ చేసి పెడుతున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఒక్కరు శివాని అక్క ఛానల్లో ఉన్నారు, సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నారు అని అంటే మీరంతా కూడా మా లలితమ్మ బిడ్డలే అని నేను నమ్ముతున్నాను. సరేనా? చక్కగా చాలామంది పిల్లలు, చిన్న పిల్లలు కూడా, అంటే కాలేజ్కి వెళ్ళే పిల్లలు కూడా, ఆడపిల్లలు, అక్క వారాహి వ్రతం మేము కూడా చేసుకుంటాం అక్క, మీరు చెప్పారు కదా, జాగ్రత్తగా చేసుకుంటామక్క, మాకు ఏదన్నా అడ్డం వస్తే కూడా మేము ఆ రోజు ఆపేస్తామక్క, శుభ్రంగా ఉన్న రోజు చేసుకుంటాము అన్నారు. చాలా సంతోషం తల్లి. మీరు చక్కగా అమ్మవారి కటాక్షం కలగాలని మీ అందరికీను అమ్మని నేను చక్కగా కోరుకుంటాను. మీ అందరూ హ్యాపీగా ఉంటారు. మీరు కోరుకున్న ఏ కోరికైనా మంచి కోరిక అయితే తప్పకుండా మా అమ్మ తీరుస్తుంది. సరేనా? సంతోషం తల్లి. ఎవరైతే నాకు నిన్న వాయిస్ రూపంలో అక్క వారాహి అమ్మవారి పూజ చేయాలనుకున్నాను, కానీ ఎక్కడ ఏ అడ్డాలు వస్తాయో అనుకున్నాము, కానీ అయినా మాకు అమ్మ సపోర్ట్ బాగా ఉందక్క, మీరు బాగా చెప్పారు మాకు చేసుకోవడానికి, ఈ విషయం మీకు ఎలా అయినా షేర్ చేయాలి అన్న ఉద్దేశంతో మీకు ఈ వాయిస్ రికార్డు పెడుతున్నామక్క, చాలా హ్యాపీగా ఉందక్క అని చెప్పేసి అంటున్నారు. మీ వాయిస్ వింటుంటే, మీ హ్యాపీనెస్ చూస్తుంటే నా హ్యాపీనెస్ పెరుగుతుందనమాట. నిజంగా నాకు చాలా సంతోషంగా అనిపించింది. అంటే నేను చెప్పాను, మా అమ్మ మాటగా నేను చెప్తే మీరు హ్యాపీగా ఒక అమ్మ మాటగా తీసుకున్నారు కదా. థ్యాంక్ యూ తల్లి. మీరందరూ సంతోషంగా ఉండాలి, ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలి. ఇంకా ఆర్థికంగా కూడా ఏ సమస్యలు లేకుండా, ఎవరి దగ్గర తలదించుకోకుండా, ఒకరి దగ్గర చేయి చాచకుండా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని కోరుకుంటాను. ఈరోజు నేను అమ్మని ఇప్పుడు ఎందుకు చూపించట్లేదు అనంటే, చక్కగా అలంకరణ అంతా అయిపోయాక అమ్మని చూపిస్తాను. సరేనా? ఇప్పుడు నేను కేవలం నేనే కనపడుతున్నాగా. మరిగా అమ్మ గవ్వలు వేసేటప్పుడు చాలాసేపు ఉంటారు కదా, 3 గంటల సేపు, అప్పుడు అమ్మని చూసుకుందరు కానీ. సరేనా? ఉంటాను మరి. మాల తయారైపోయింది, మీ కోరికల మాల అమ్మ పాదాల కాడికి వెళ్తుంది ఇది. సరేనా? ఓకే.